ఓవైపు జోరుగా ఎన్నికల ప్రచారం, మరోవైపు పార్టీలో చేరికలతో ఉత్సాహంగా సాగుతుంది కర్నూలు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా స్టే పాయింట్ దగ్గర పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు వైసీపీలో చేరారు. వైసీపీ కండువాలు కప్పుకున్నారు. పత్తికొండ నుంచి రాతన మీదుగా తుగ్గలి చేరుకుంటారు సీఎం జగన్. గ్రామస్తులతో ముఖాముఖి ఉంటుంది. అనంతరం జొన్నగిరి గుత్తి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవపురం శివారు వరకు బస్సు యాత్ర సాగనుంటాయి. రాత్రికి సంజీవపురం శివార్లో బస చేస్తారు సీఎం జగన్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, థ్యాంక్ యూ శ్రావణి. సీఎం జగన్ బస్సు యాత్రలో భాగంగా పార్టీలో చేరికలను కూడా విస్తృతంగా ప్రోత్సహిస్తున్నారు. ఒకవైపు జగన్ బస్సు యాత్ర కొనసాగిస్తూనే మరోవైపు ఇతర పార్టీల్లో అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. నిన్న ఎమ్మిగనూరు సభలో కూడా గోనెగొండ్ల టీడీపీ నేత కృష్ణారెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారు. ఇవాళ తుగ్గల్లో పత్తికొండ సమీపంలో సీఎం జగన్ బస చేసిన ప్రాంతంలోనే అనంతపురం జిల్లా ముఖ్యమైన టీడీపీ నేతలు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. కళ్యాణ్ దుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు, అట్లాగే కంబదూరు, సెట్టూరుకు చెందిన టీడీపీ ముఖ్య నేతలు అంతా కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు జగన్ సమక్షంలో. అట్లాగే రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. చూసాం, కళ్యాణ్ దుర్గంలో ఇన్ఛార్జిగా ఉన్న ఉమామహేశ్వర నాయుడు టీడీపీ టికెట్ ఆశించారు. ఆయన గతంలో మంత్రి ఉషా చరణ్ పైన ఓడిపోయారు. టీడీపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇవాళ జగన్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ బస్సు యాత్రలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇతర నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను వైసీపీలో చేర్చుకునేందుకు వైసీపీ ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు. పి గన్నవరం జనసేన మాజీ నేత పితాని బాలకృష్ణ కూడా ఈ బస్సు యాత్రలో భాగంగా వైసీపీ చేరుతున్నట్టు సమాచారం ఉంది. మన అనంతపురం జిల్లాలో చూసాం, గుంతకల్లో టీడీపీ టికెట్ దక్కలేదని జితేంద్ర గౌడ్ అనుచరులు తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. చంద్రబాబు కటౌట్ ను కూడా తగలబెట్టారు. అట్లాగే అనంతపురం నియోజకవర్గంలో టికెట్ దక్కలేదని ప్రభాకర్ చౌదరి తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రాలయం నియోజకవర్గంలో పి తిక్కారెడ్డి దాదాపు 10 రోజులుగా వరుసగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆయన టికెట్ ఆశించి ఆయన టికెట్ దక్కలేదు. రాఘవేంద్ర రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీలో చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళంతా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బస్సు యాత్రలో భాగంగానే ఆయా పార్టీల నుంచి వచ్చే నేతలను జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పి వైసీపీలో చేర్చుకుంటున్నారు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.